మిగతా అప్డేట్స్ చూద్దాం. ఖైరతాబాద్ లో వర్షం పడుతోంది. వర్షంలోనూ బడా గణేశుడి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. వేలాదిగా వస్తున్న భక్తులు వర్షంలోనూ క్యూ లైన్లలో నిల్చుని దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో గణనాథుడిని దర్శించుకునే వారి సంఖ్య పెరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఖైరతాబాద్ లో వర్షం పడుతోంది. వర్షంలోనూ బడా గణేశుడి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. వేలాదిగా వస్తున్న భక్తులు వర్షంలోనూ క్యూ లైన్లలో నిల్చుని దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో గణనాథుడిని దర్శించుకునే వారి సంఖ్య పెరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. బడా గణేష్ దగ్గర నుంచి మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. భక్తుల కోలాహలం కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు చిన్న చిన్న చినుకులతో వర్షం మొదలైనప్పటికీ కూడా వర్షంని సైతం కేర్ చేయకుండా భక్తులంతా వచ్చి ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం పరిసర ప్రాంతాలన్నీ కూడా చూసుకోవచ్చు. దాదాపు మనకు చిన్నగా వర్షం మొదలైంది. అది ఒక మోస్తారు వర్షంగా కురుస్తుంది. మళ్ళీ మనకు వర్షం ఆన్ ఆఫ్ సిస్టమ్ లాగా వర్షం పడుతూ పోతూ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే చిన్నగా వర్షం అయితే పడుతున్నప్పటికీ కూడా భక్తులు ఏ విధమైన కూడా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకోవడం కోసం క్యూ లైన్ లో ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు ఇదే రద్దీ కూడా మనకు ఉదయం నుంచి కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు కాస్త మబ్బు వాతావరణం ఉంది. అదే విధంగా ఎండ తీవ్రత కూడా కనిపించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం పడుతున్నప్పటికీ కూడా బడా గణేష్ ని అయితే దర్శించుకోవడానికి బారులు తీరాలు ఒక్కసారి కూడా మనం క్యూ లైన్ లో చూసుకోవచ్చు. దాదాపు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసిరు. ఆ 3 క్యూ లైన్లు కూడా మనకు కిక్కిరిసిపోయి కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా భక్తజన సంద్రోహంతో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కావచ్చు, అదేవిధంగా ఎంఎంటీఎస్ దగ్గర నుంచి అయితే మనకు పెద్ద ఎత్తున దాదాపు 1 కిలోమీటర్ మేరకు కూడా మనకు భక్తుల కోలాహలం కనిపిస్తూ ఉంది. దాదాపు ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకోవడంతో పాటు ఈ సెల్ఫీలు, ఫొటోస్, వీడియోస్ తీసుకోవడంతో కాస్త మనకు రద్దీ అనేది కూడా ఇక్కడ కాస్త తోపులాట అనేది జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కూడా భక్తులకు సంబంధించి దాదాపు దర్శనం అయ్యే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాదాపు 600 మంది పోలీస్ బందోబస్తుతో ఎప్పటికప్పుడు కూడా మనకు భక్తులందరినీ దర్శనం అయ్యే విధంగా రోప్ సహాయంతో వీళ్ళంతా కూడా పోలీసులు, దాంతోపాటు ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వాలంటీర్స్ అంతా కూడా దర్శనం కల్పిస్తూ ఉన్నారు. సో పరిసరాలు మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు అష్టదిగ్బంధనం అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా ఇటు టెలిఫోన్ భవన్ నుంచి కావచ్చు, లకడీ పప్పుల దగ్గర నుంచి ఇటు చూస్తే ట్యాంక్ బండ్ దగ్గర నుంచి సో ఎక్కడికక్కడ కూడా మనకు రద్దీ కనిపిస్తా ఉంది. చెప్పండి, మీ పేరు? సురేష్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? నర్సంపేట నుంచి వచ్చాము మేడం. మొదటిసారి వచ్చారా? ఇంత ముందు కూడా వచ్చారా? ఫస్ట్ టైం. సో అంటే ఇంత రద్దీ ఉంది కదా, ఇబ్బంది అనిపించట్లే? చిన్న పిల్లలు తీసుకొచ్చారు, ఇబ్బంది ఉన్నా కూడా చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా బాగుంది. మొదటిసారి చూస్తున్నారు కదా, సో ఎలా ఉంది ఖైరతాబాద్ బడా గణేష్? చాలా బాగుంది మేడం, చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది. ఫస్ట్ టైం మేడం వచ్చింది. చిన్న పిల్లలు ఉన్నారు, వర్షం పడుతుంది, ఏ విధంగా ఉంది మరి ఏర్పాట్లు కావచ్చు ఇక్కడ? జై, చాలా బాగుంది మేడం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి? మహిబాద్ నుంచి వచ్చామండి. మీరు మొదటిసారి ఇంత ముందు వచ్చారా? మొదటిసారి ఇదే రావటం. మామూలుగా టీవీలలో చూసాం, ఇప్పుడు గణేష్ని చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. దగ్గర నుంచి చూసాం, అనుకోలేదు ఇంత దగ్గరకు వచ్చి చూస్తామని. చాలా చాలా ధన్యవాదాలు. ఎట్లా ఉంది మరి ఇక్కడ రద్దీ ఎట్లా ఉంది? రద్దీ ఉన్నా పర్వాలేదు, దేవునికి దర్శనం అయింది దగ్గర నుంచి. అది వర్షం పడుతుంది, ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దేవుని చూడటానికి వర్షం, దాని గురించి ఎవరు పట్టించుకుంటట్లేరు. అట్లా అయినా వస్తున్నాను ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నది. ఓకే, సో చూస్తూ ఉండగా దాదాపు మళ్ళీ వర్ష తీవ్రత పెరిగింది ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో. అయినప్పటికీ కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకోవడం కోసం దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని చెప్తా ఉన్నారు. వర్షం పడినప్పటికీ, రద్దీ పెరిగినప్పటికీ కూడా ఏ విధంగా సిచ్యువేషన్ ఉన్నా కూడా బడా గణేష్ ను చూడాలని చెప్పేసి కూడా తప్పించిపోతా ఉన్నారు. చూస్తుండగా చిన్న పిల్లల్ని తీసుకొస్తూ ఉన్నారు. ఆ పిల్లలంతా కూడా చాలా వరకు కూడా ఇక్కడ తప్పిపోతున్న సన్నివేశాలు కూడా చూస్తూ ఉన్నాం. అందుకోసం అని చెప్పేసి కూడా చిన్న పిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని కాస్త ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. సో చాలా వరకు చూస్తూ ఉన్నాం కదా, ఇట్లా వర్షం మొదలైంది ఇక్కడ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో. చెప్పండి, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రకుమార్ అండి నా పేరు. మేము మలక్పేట నుంచి వస్తున్నాం. సో ఎలా ఉంది ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకోవడం? చాలా బాగుందండి. మా జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది మేడం. చిన్న పిల్లలు తీసుకొచ్చారు, ఇబ్బంది ఏమో అవ్వట్లేదా? ఇబ్బంది అంటే దేవుడి కోసం పడాల్సిందే మేడం, ఇంకా తప్పదు. ఉన్నాం కదా,
ఇబ్బంది అయినప్పటికీ కూడా బడా గణేష్ను దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే ఇక్కడ రద్దీ పెరగడంతో కూడా ఎప్పటికప్పుడు రోప్ సహాయంతో కూడా భక్తులందరికీ కూడా దర్శనం కల్పించి కూడా ఇటు మనకు ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కూడా అంటే దాదాపు ఈ సైడ్ నుంచి ఐమాక్స్ సైడ్ నుంచి కూడా ఎగ్జిట్ కల్పిస్తా ఉన్నారు. ఓవరాల్ గా మనకు 3 ఎంట్రీలతో పాటు 3 ఎగ్జిట్ పాయింట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 ఎంట్రీ పాయింట్ల దగ్గర ఎక్కడ చూసినా కూడా మనకు దాదాపు ½ కిలోమీటర్ దగ్గర నుంచి కూడా కిలోమీటర్ వరకు కూడా మనకు రద్దీ కొనసాగుతా ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా 50,000కు పైగా వచ్చి దర్శనం చేసుకున్నట్టు కూడా ఇటు ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజుకి సంబంధించి కూడా మనకు 3 లక్షలకు పైగా వచ్చి దర్శనం చేసుకునే అంచనా కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న శనివారం చూసినప్పటికీ కూడా శనివారం మనకు వర్కింగ్ డే అయినా కూడా వీకెండ్ అవడంతో దాదాపు మనకు 1,500,000 నుంచి కూడా 2 లక్షల మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే దాదాపు 5 లక్షల పైగానే వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకున్నా ఉన్నారు. అదే విధంగా ఈ రోజుకి సంబంధించి కూడా ఆ క్యూ మనం ఏదైతే సంఖ్య చెప్పుకున్నామో అది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు సన్నివేశాలు చూస్తే తెలుస్తా ఉంది. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. దాదాపు ఎక్కడికక్కడ కూడా ఇసుకేస్తే రాలినంత జనం కనిపిస్తా ఉన్నారు. వర్షం పడినా ఎండ కొట్టినా ఏ విధంగా వాతావరణం ఉన్నా రద్దీ ఉన్నా పర్లేదు ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇటు భక్తులు కూడా చెప్తా ఉన్నారు. దాదాపు నగరవాసులే కాదు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రతి ఏటా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఖైరతాబాద్ బడా గణేష్ అంటే కూడా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి చెందింది. అందుకోసం అని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు అదే విధంగా నగరవాసులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇక ఈ రోజు ఆదివారం అవ్వడం అందరికీ సెలవు దినం. ఇటు స్కూల్స్ ఆఫీసెస్ అన్ని కూడా మనకు హాలిడే ఉండడంతో చాలా వరకు అయితే ఈ రోజే వస్తూ ఉన్నారు. చూస్తుండగా దాదాపు లగేజెస్ తీసుకుని వస్తున్న వారి సంఖ్య కూడా మనకు కనిపిస్తా ఉంది. మళ్ళీ మనం ఒక్కసారి కూడా మనం ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే వర్షం మళ్ళీ మొదలైందనే చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చెప్పుకున్నామో ఆన్ ఆఫ్ సిస్టమ్ లాగా కూడా కాస్త ఇంత ముందుకు ముసురు కనిపించింది. ప్రస్తుతం మళ్ళీ చూసుకున్నట్టయితే కూడా కాస్త మోస్తారు వర్ష తీవ్రత కూడా పెరిగింది. సో ఈ వర్షం ఉన్నప్పటికీ కూడా క్యూ లైన్ లో గంటల తరబడి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మనకు వాతావరణం కూడా సహకరించట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం అంతా కూడా కాస్త ఎండ వాతావరణం కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఒక్కసారిగా కూడా ఆకాశం మేఘవృతంగా మారిపోయి మబ్బులు పట్టి ఎక్కడికక్కడ కూడా మనకు చిరుకులతో కూడిన వర్షం హైదరాబాద్ వ్యాప్తంగా నమోదవుతా ఉంది. అదేవిధంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కాస్త వర్ష తీవ్రత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇదే వాతావరణం అయితే మనకు ఒక 2-3 గంటల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ఐఎండీ వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా బడా గణేశుడు దర్శించుకోవడానికి అయితే మనకు రద్దీ అయితే ఎక్కడ తగ్గట్లేదు. గంటకు కూడా ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఎంతమంది వచ్చి దర్శనం చేసుకున్నప్పటికీ కూడా మనకు 11 గంటల వరకే రావాలని చెప్పేసి ఇటు పోలీస్ సంబంధించి వాళ్ళు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. 11 గంటల తర్వాత కూడా మనకు క్యూ లైన్లు అనేవి కూడా ఆఫ్ చేస్తామని చెప్పేసి 11 తర్వాత ఎవరు వచ్చినా కూడా ఇబ్బందులు పడతారని చెప్పేసి ఇటు పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఆ పోలీస్ శాఖతో పాటు ఇటు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా మనం చూస్తూ ఉంటాం. దాదాపు బౌన్సర్స్ కూడా ఇక్కడ మనకు పెద్ద ఎత్తున కనిపిస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు కూడా ఎంతమంది పబ్లిక్ వచ్చినా కూడా దర్శనం కల్పిస్తా ఉన్నారు. ఇక క్యూ లైన్లు అన్ని కూడా మనకు కిక్కిడిసిపై కనిపిస్తున్నందుకు 16 మీటర్స్ కి కూడా ప్రతి క్యూ లైన్ కి ఒక ఎమర్జెన్సీ గేట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ గేట్ ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు కూడా మనకు ఈ రోజు విఐపి ఏదైతే మనకు రో ఉంటుందో అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా దర్శనం కల్పించే విధంగా మనకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాదాపు మనకు ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తుగా మోహరించారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు భక్తజన సంద్రోహం సమయం గడుస్తున్న కొద్దీ పెరుగుతుండడం, దాంతోపాటు మహిళలు ఇటు ఫ్యామిలీ చిన్నపిల్లలతో వస్తూ ఉండడంతో చైన్ స్నాచర్స్ తో పాటు దొంగలు కూడా ఎక్కువగా ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు సీసీ కెమెరా పర్యవేక్షణలో నిరంతరామంగా 24/7 కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. సో ఇదే రద్దీ కూడా మనకు ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు సమయం గడుస్తున్న కొద్దీ కూడా మరింత మంది కూడా పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. సో చూస్తూ ఉండగా ప్రస్తుతం అయితే మళ్ళీ కూడా మనకు ఏదైతే ఇందాక కాస్త ఎక్కువగా వర్ష తీవ్రత కనిపించిందో మళ్ళీ మనకు ముసురు వాతావరణం కనిపిస్తుంది. వర్షం ఒక్కసారి కూడా తగ్గుముఖ పట్టిందని చెప్పుకోవచ్చు. మనకు తగ్గుతూ దాంతోపాటు వర్షం అప్పుడప్పుడు ఎక్కువగా అవుతా ఉంది. దీంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఎక్కడికక్కడ కూడా పోలీస్ వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు పోలీస్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కూడా మనకు మైక్ లో అనౌన్స్మెంట్ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ రోజులో మనకు రద్దీ ఎక్కువగా ఉంది, ఈ క్యూ లైన్ లో రద్దీ ఎక్కువగా ఉంది, అక్కడి నుంచి ఆ ఎమర్జెన్సీ గేట్ ఓపెన్ చేసి దర్శనం కల్పించండి అంటూ కూడా మనకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. సో అదే విధంగా కూడా మనకి ఇక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తున్నాం కదా, దాదాపు మనకు ఇక్కడ ఎక్కడికక్కడ కూడా మనకు ఎక్కువగా రద్దీ అనేది అయితే కొనసాగుతోంది. ఇదే రద్దీ అయితే ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా మనకు భక్తుల కోలాహలం కొనసాగుతా ఉంది. సో దాదాపు సమయం గడుస్తున్న కొద్ది కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్త సంద్రోహంతో నిండిపోయి ఇసుకేస్తే రాలినంత జనం వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ 69 అడుగుల్లో ఉన్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి
గణపతిని అయితే దర్శనం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.